షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. సో ఎల్లప్పుడు బిడ్డలారా మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ఒక ధనవంతుడైన క్రైస్తవుడు మరి తను వీల్ చైర్ పైన వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కింద పడిపోతే అక్కడ మొరపెట్టుకుంటున్నాడు. ఆయన తండ్రి ఎవరినన్నా నాకు సహాయం పంపించమని. ఆయన పర్స్ అంతా పడిపోయి డబ్బులన్నీ చెల్లాచెదిరి పడిపోయినాయి. ఈలోపు ఒక 10 సంవత్సరాల 10 years పాప అక్కడ నుంచి తను రొట్టెలు కొనుక్కొని వెళుతుంది. పరిగెత్తుకొని వచ్చి ఆ రొట్టెలు పక్కన పెట్టి అతను లేపి వేలిపై చైర్ పైన కూర్చోబెట్టింది. సో ఆ పడిపోయిన డబ్బులన్నీ మరి ఆమె వేరి ఆ పర్సులు పెట్టి ఆయనకి ఇచ్చింది. ఆయన కృతజ్ఞతగా మరి అది వేరే దేశంలో ఎందుకనగా అక్కడ వాటర్ బాటిల్ చాలా కాస్ట్లీ. సో ఆయన గిఫ్ట్గా ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు అమ్మాయికి. సో సీల్ ఓపెన్ చేయింది. ఆ సంతోషంలో పాప ఆ వాటర్ బాటిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రొట్టెలు మర్చిపోతుంది. అయితే ఇంటికి వెళ్ళేసరికల్లా సౌతి తల్లికి చెప్తుంది సంతోషంతో వాటర్ బాటిల్, ఏ రొట్టెలేవంటే అయ్యో నేను మర్చిపోయి వచ్చాను. అయితే ఆ సౌతి తల్లి ఆమెను గెంటేసి డోర్ పెట్టేసి ఈ రాత్రంతా నువ్వు బయటనే గడుపు అంటే ఆ పాప ప్రార్థన చేసుకుంటుంది. ఈలోపు ఆ ధనవంతుడు అదే వీల్ చైర్ పైన వెతుక్కుంటూ ఆ రొట్టెలు తీసుకుని ఇంటికి వచ్చి ఏమా అంటే సంగతంతా వివరిస్తుంది. అప్పుడు బెల్ కొట్టి ఆ తల్లికి చెప్పి, అమ్మ ఇలాంటి సహాయం చేసింది నీ కూతురు, ఇగో రొట్టెలు ఇదిగో తీసుకో అని ఒక మంచి బహుమానము, ధనవంతుడు కాబట్టి ఒక పెద్ద బహుమానం ఇచ్చి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ సౌతి తల్లి ఆ బిడ్డను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. కాబట్టి బిడ్డలారా, పరమ తండ్రి మన ఎడల కూడా ఆయన సహాయం చేయువాడు. మనం ప్రార్థించినప్పుడు ఇక్కడ యోనా గారు ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు? చేప గర్భంలో ఉండి, మరణ గర్భంలో ఉండి, మరణపు రంచుల్లో ఉండి అయ్యా మీరు నా ప్రార్థన ఆలకించారు, అంగీకరించారు అంటున్నాడు. ఏ విశ్వాసంతో చూడండి, నా ప్రార్థన అంగీకరించారు. సో ఆ 3 రోజులు 72 గంటలు ఆ మత్స్యమును ఫాస్టింగ్ ఉంచాడు పరమ తండ్రి. ఆ 3 రోజులు ఆయనను ఆ యోనా గారు అక్కడి నుంచి చేప గర్భంలో నుంచి నీనేవే పట్టణం ఒడ్డున అతన్ని కక్కివేసింది. ఆయన ప్రయాణాన్ని సులువు చేసింది. ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన యొక్క మరణం నుంచి జీవంలోకి నడిపించాడు. ఆ విధంగా పరమ తండ్రి మన పక్షాన్ని కూడా మనం ప్రార్థించడం మేలు చేయువాడు. బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన, యోనా గారికి ఎలాగైతే మీరు సహాయం చేశారో, ఆ ధనవంతుడికి, ఆ బీద అమ్మాయికి ఎలా అయితే మీరు సహాయం చేశారో, మేము ప్రార్థించడం మాకు కూడా సహాయం చేయుటకు మీరు శక్తిమంతులని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృప నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.